నమస్తే అండి. ఇది మన 6th వీడియో. వీడియో 1లో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ద్వారా జెన్ ఏఐ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఎలా చేంజ్ కాకపోతుంది. మనందరికీ కూడా అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా సాఫ్ట్వేర్ వచ్చినా రాకపోయినా, బ్యాంకింగ్ వచ్చినా రాకపోయినా 65% ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ వర్క్స్ ఇన్ బ్యాంకింగ్. మీ అందరికీ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇదంతా ఫ్రీ ట్రైనింగు, ఫ్రీ వీడియోసు. సో ఇప్పుడు మనం ఇక్కడ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కలెక్షన్స్ అనేది మేజర్ మాడ్యూల్. దానిలో ఒక 12 యూస్ కేసెస్ ఉన్నాయి. అసలు కలెక్షన్ యూస్ కేసు ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, కలెక్షన్ మాడ్యూల్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. మనం చూసే ఒక లోన్ డిస్బర్స్మెంట్ చేస్తాం. లోన్ డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ఈఎంఐ కలెక్ట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. అది ఫెయిల్ అయింది, 30 days బకెట్లోకి వెళ్తుంది. ఇంకో 30 days కట్టలేదు, 60 days బకెట్లోకి వెళ్తుంది. ఇంకో 30 days కట్టలేదు, 90 days బకెట్లోకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డిలింక్వెన్సీ. 91 days బకెట్లోకి వెళ్ళిందా, లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే, లీగల్ ప్రొసీడింగ్స్ చేయాల్సిందే, ఆర్బీఐకి ఇన్ఫామ్ చేయాల్సిందే. అండ్ దీనివల్ల నెక్స్ట్ లోన్స్ ఏమి రావు ఆ బారోవర్కి. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. అండ్ రాను ఏఐ ద్వారా రికవరీ ఇంకా ఈజీ కాబోతుంది. అండ్ నాన్ పేమెంట్ వాళ్ళకి యాక్షన్ పెరగబోతుంది. సో ఇది ఈ డిలింక్వెన్సీ అనేది మాన్యువల్ ఎలకేషన్ అవ్వచ్చు, రీఅలకేషన్ అవ్వచ్చు, బిగినింగ్ ఆఫ్ ది డేలోనే ఎన్పిఏ అనౌన్స్ చేయొచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఫైల్స్ ఎన్పిఏకి వస్తాయి, దాన్ని ప్రయారిటైజ్ చేయాలి, క్యూ చేయాలి. సేల్స్ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది, ఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ వేరు ఉంటుంది. గోల్డెన్ షేక్ హ్యాండ్ తీసుకొని ఈ ఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్షన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఒక్కసారి లోన్ కలెక్షన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి. మరి అదంతా ఆటోమేట్ కావాలి కదా. ఆటోమేట్ కావాలంటే ఏ రావాల్సిందే. అండ్ ఏ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది, అసలు ఇతను మళ్ళీ పే చేయగలడా. ఎందుకంటే ఒక లోను పలానా ఫార్మసీ కంపెనీలో ఉన్న అబ్బాయి పే చేయట్లేదు అంటే ఫార్మసీ ఇండస్ట్రీ ఏమైనా దెబ్బతిందా. ఇప్పుడు మనం ట్రంప్ టారిఫ్స్ చూస్తున్నాం. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఫార్మసీ ఇండస్ట్రీకి ఏమైనా దెబ్బతిందా. ఇలా మనం నాట్ ఫోకస్ ఆన్ ది బారోవర్ అండ్ బారోవర్ లోన్ ఫెయిల్యూర్ కాదు, అసలు ఈ లోన్ ఎప్పటికీ వస్తుందా రాదా అనేది కూడా ఏ ద్వారా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ప్రతి యూస్ కేస్ని మనం డెప్త్లో డిస్కస్ చేద్దాము, కలిసి బిల్డ్ చేద్దాము. అండ్ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ అందరం కలిసి ఒక మంచి లోన్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తూ మీరు కొత్త జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ జాబ్ హోల్డర్ వాళ్ళు ఇంప్రూవ్ కావచ్చు. అసలు ఐటీ లేని వాళ్ళు అందరూ కూడా ఐటీలోకి రావచ్చు నా వీడియోస్ ద్వారా. ఇది ఒక ప్రయత్నం. థ్యాంక్ యూ.